కమ్యూనిస్టుల్ని పక్కన పెట్టి అంటే దాదాపు 27 ఏళ్ల పరిపాలన చేసినటువంటి కమ్యూనిస్టుల్ని పక్కన పెట్టి అధికారంలోకి మమతా బెనర్జీ వచ్చి 14 ఏళ్ళు పూర్తయింది. ఇంకొక ఏడాదితో 15 వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతాయి అక్కడ వచ్చే ఏడాది ఎండింగ్కి. అయితే కమ్యూనిస్టుల టైంలో సాధారణంగా అక్కడికి ఇండస్ట్రీస్ వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకు ఈ కమ్యూనిస్టులు ఈ రూల్స్ ఈ చట్టాల ప్రకారం అయితే అక్కడ ఎవడు పరిశ్రమ నడపలేడు. ఈవెన్ చివరిలో మారి చైనా రష్యా లాగా ఎదుగుదాం అనుకున్నటువంటి కమ్యూనిస్టు నాయకులు కంపెనీలు అలౌ చేశారు. టాటా వాళ్ళకి సంబంధించి నానో అక్కడే పెడితే దాని మీద పెంట చేసింది ఇదే మమతా బెనర్జీ. ఆ ఇంపాక్ట్తో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి శుభ్రం గుజరాత్లో వ్యాపారం చేసుకుంటారు, మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటున్నారు. ఈ అధికారంలోకి వచ్చాక వాళ్ళ ల్యాండ్ కూడా క్యాన్సిల్ చేసి జనానికి రిటర్న్ ఇచ్చానని చెప్పింది. ఓవరాల్గా 6780 కంపెనీలు ఇప్పటిదాకా బెంగాల్ వదిలేసి వెళ్ళిపోయింది ఇండస్ట్రీస్. అట్ ద సేమ్ టైం బెంగాల్ వాళ్ళ బ్రతుకులు ఏంటంటే ఇప్పుడు ఈ వ్యాపారాలు చిన్న వ్యాపారాలు లేదా ప్రభుత్వం మీద ఆధారపడేటటువంటి వ్యవస్థ లేదా దేశంలో నలుమూలకి వెళ్ళి పనులు చేసుకుంటున్నారు. అదే సమయంలో ఆ మిగిలిన పనుల్లో కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ పనులు చేస్తుండేటప్పటికి లోకల్ వాళ్ళకి తక్కువ రేటుకి వస్తుండేటప్పటికి బెంగాలీలని చేర్చుకోవట్లేదు. వాళ్ళు మన ఏరియాలో కనబడుతున్నారు. ఓవరాల్గా మమతా బెనర్జీ సాధించిన విజయం ఏంటంటే బెంగాల్ని బంగ్లాదేశీలకు అప్పచెప్పి బెంగాల్ ప్రజల్ని దేశమంతా తరివేసింది అనమాట.